ప్రార్థన ద్వారా, దేవుని సహాయం ద్వారా, దేవుని ఆత్మ ద్వారానే మనం జయించగలుగుతాం. యవనస్తులుగా మనం కూర్చోండి. ఈ లోపల మనకు కొన్ని శత్రువులు ఉన్నారు. మొట్టమొదటి శత్రు, ప్రధాన శత్రు ఎవరు? సాతాను, ఆకాశ మండలం అంతా దురాత్మ, వాయుమండలం. తర్వాత శత్రువు ఎవరంటే లోకం. చెప్పండి, ఎవరు శత్రువు మనకి? యవనస్తులు ముఖ్యంగా శత్రువు. ముసలోళ్ళకి కాదు, ముసలోళ్ళకి కూడా, కానీ వాళ్ళకంటే మరి ముఖ్యంగా అందరికి శత్రువే లోకం. కాకపోతే వాళ్ళకంటే యవనస్తులకు మరీ ఇంపార్టెంట్. యవనస్తులకు మనకు లోకం శత్రు. ఎందుకు లోకం శత్రు? లోకంలో ఏమున్నాయి చెప్పండి? యోహాన్ భక్తుడు అనేది ఒకటి శరీరాశ, నేత్రాశ. శరీరాశ అంటే ఏంటి? ఏమి తిందమా కదా, శరీరం చూసినామే కదా, శరీర ఆశలు ఉంటాయి, శరీర కోరికలు నెరవేర్చు, శరీర ఆశ, శరీర కోరికలు నెరవేర్చు. నేత్రాశ, ఏం చూసామా అదే ఏం కావాలి, అది కావాలనిపిస్తుంది. ఎవరో చూడండి, ఆ బట్టలు కొన్ని రకరకాల భయంకరంగా ఉంటాయి వస్త్రాలు కదా, వేరువేరుగా ఉంటాయి. ఆ వస్త్రాలు ఇప్పుడు ఏమవుతున్నాయి? యవనస్తులు మరికేయటం తెలుసా? సినిమా యాక్టర్ల వస్త్రాలు ఎలా ఉంటాయంటే, ఒకప్పుడు నేను సినిమాలు చూశాను, ప్రభు నమ్మకం, రక్షణ బంధం బాగానే చూశాను. అంటే కురసగా ఉంటాయి యవనస్తులు, జాగ్రత్త, ముఖ్యంగా ఆడపిల్లలు. వస్త్రాలు చాలా కురసగా ఉంటాయి. అందుకే ఒక దైవజనుడు ఏం చేశారు, పాస్టర్ గారు అన్నాడు, ప్రతి క్రిస్మస్ పేదవాళ్ళకి బట్టలు ఇస్తుంటారు, ఈసారి ఎవరికి ఇస్తాం తెలుసా? ఈసారి సినిమా యాక్టర్కి బట్టలు ఇవ్వాలనుకున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళ కురసగా ఉన్నాయి బట్టలు, బాగా మంచిగా ఫుల్ గుట్టించి వాళ్ళకి ఇద్దాం, సినిమా యాక్టర్లకు ఇద్దాం అనుకున్నాడంట. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ బట్టలు చాలా కురసగా ఉంటుంటాయి. మరి జెంట్స్ అయితే ఏమనొస్తుంది? మన వస్త్రాలు ఎట్లా ఉంటాయంటే, ఆ వస్త్రాలు ఇప్పుడు కొత్త డిజైన్లు వచ్చినాయి. కొత్త డిజైన్లు ఏంటి అంటే, ఇక్కడ 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 3 చోట్ల అక్కడ ఏం చేశారు తెలుసా? కట్ చేయబడతాయి. అది ఫ్యాషన్ అంట. ట్రైన్లో అడిగా, ఏంటమ్మా ప్యాంట్ అంటే సినిపోయిన వేసుకున్న పాప, అమ్మాయి ఏదో సినిపోయి, ఈ బాబులో ఎంత పేదవాడు పాప, వాళ్ళ డాడీ ఎంత పాప. సరే ట్రైన్లో వెళ్తున్నారు, ఏంటమ్మా సినిపోయిన వేసుకున్నా అంటే, సినిపోయింది కాదు కొత్త ప్యాంట్ అంటాడు. కొత్త ప్యాంట్ మరి 3 చోట్ల సినిగిపోయినట్టే. ఫ్యాషన్ కొత్తగా వస్తుంది. ఎంత తిరిగితే అంత రేట్ ఎక్కువ అంట, ఎంత తిరిగితే అంత రేట్ ఎక్కువ. ఇప్పుడు అది కూడా ఉంటుంది, చాలా రేట్ ఉంటుంది. ఇది పెద్ద రేట్ లేదు, అది రేట్ ఎక్కువ. ఎందుకు అలాంటివి మనం వాడుకుంటాం, అర్థమైందమ్మా? సరే, కాబట్టి లోకంలో ఫ్యాషన్ డిజైన్లు వచ్చేస్తున్నాయి. లోకం శత్రువు, మనకు తెలియని శత్రువు. ఇంకో శత్రువు తెలుసా? మన శరీరమే ఏం చెప్పండి, మనకి శత్రువు శరీరము. మన అంటే శరీరము ఇష్టానుసారంగా మనం జీవించాలన్నమాట. శరీరము ఏం చెప్తే చేయాలనుకుంటాం. కాబట్టి యవనస్తులుగా, దేవుని బిడ్డలుగా అదారు మాసం 12 నెలల 13 దినాన తమ శత్రువులను యూదులు జయించగలిగినారు. చూస్తాం చూడండి, ఈ శాసనాలు స్పీడ్ గా అతి వేగంగా వెళ్ళిపోయినాయి. రాజుగారి యొక్క ఉంగరం ముద్ర వేయబడింది. ఎవరైనా మొర్దెకై. ఆ తర్వాత చూస్తాం చూడండి, అదే రోజున 12వ నెల 13వ దినాన శత్రువులను చంపడానికి కోరుకున్నారు. అద్భుతంగా ఎప్పుడైతే శాసనం వచ్చిందో, ఏ శాసనం? ఇప్పుడు 2వ శాసనం. ఫస్ట్ శాసనం ఏమో చాలా బాధపడిపోయారు, అందరు దుఃఖంలో మునిగిపోయారు. 2వ శాసనం ఏంటంటే, యూదుల శత్రువులైన వారు చంపడతారు. ఆ శాసనాలు అందరికి అందగానే ఇప్పుడు ప్రజలందరూ ఎట్లా ఉన్నారు చెప్పండి? సంతోషంగా ఉన్నారా, బాధకున్నారా? ఎందుకు సంతోషంగా ఉన్నారు వీళ్ళు చెప్తారు. ఎందుకు సంతోషంగా ఉన్నారు వీళ్ళు చెప్పండమ్మా? అదే రోజు శత్రువు, మేము చావలసింది, కానీ ఇప్పుడు మా స్థానంలో ఎవరు చనిపోతారు? ఇప్పుడు మా శత్రువులు చనిపోతారు. అందుని బట్టి ఇప్పుడు వీళ్ళకి ఏం కలిగింది? సంతోషం. కాబట్టి ఆ తర్వాత మనం చూస్తాం చూడండి, మనం గమనిస్తే ఆ శాస్త్రం ప్రకారము యొక్క ఇల్లుంది, హామాను ఇంటిని ఎస్తేరుకి ఇవ్వబడతా వచ్చింది, మొర్దెకైకి హెచ్చించబడతా వచ్చాడు. చూద్దాం చూడండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరిని చంపుతున్నారు చెప్పండి? చెప్పడమ్మా, ఎవరిని చంపుతున్నారు? యూదుల్ని ఆ కోటలో ఉన్న లేదా ఆ ప్రజలు పారసీక మాదీయుల ఆ ప్రజలు చంపుతున్నారా? శత్రువులు హామాను కుట్రబడిన వాళ్ళు చంపుతున్నారా? లేకపోతే ఈ ప్రజలని శత్రువుల్ని యూదులు చంపుతున్నారా? ఎవరు చంపుతున్నారు? యూదులే. ఆ రోజున శత్రువులందరూ కూడా చంపబడుతూ అనేక మంది శత్రువులు చంపబడుతూ వచ్చారు. ఈ శత్రువులందరూ చంపబడ్డారు. ఎప్పుడైతే శత్రువులందరూ చనిపోయారో ఆ తర్వాత వాళ్ళకి అద్భుతంగా చూస్తాం చూడండి. ఇక్కడ ఇంకొక మనం కూడా చేస్తుంది. ఏంటో మనం అంటే, ఆ మనం ఇస్తే మనం ఏంటో తెలుసా? మొర్దెకైకి ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 10 మంది కుమారులు. ఎంతమంది? హామానుకి ఎంతమంది కుమారులు అంటే 10 మంది కుమారులు. హామాను చంపడమే కాదు, హామాను యొక్క 10 మంది కుమారులు ఎలా చంపడ్డారు ఇప్పుడు చూడండి. ఉరికొయ్య మీద చంపడ్డారు. హామాను చనిపోయాడు ఉరికొయ్య మీద, వారి కుమారులు కూడా చంపడ్డారు. ఎవరైతే ఈ యొక్క విరోధమైన కార్యంలో పాల్పొందారో
వాళ్ళందరూ కూడా యూదులకు శత్రువైన వారందరూ కూడా చంపబడుతూ వచ్చినారు. అలాగా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. దేవుని ప్రజల పక్షాన దేవుడితో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మనం చూస్తే చూడండి, చివరి ముగింపులకు వచ్చేసాం. చూడండి ఇక్కడ తర్వాత చూస్తున్నాం, ఎప్పుడైతే శత్రువులందరూ చనిపోయారో వీళ్ళందరూ చూడండి, శత్రువులందరూ చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఎవరు తెలుసా? యూదులు, దేవుని ప్రజలైన యూదులు, దేవుని ప్రజలు యూదులు. శత్రులందరూ చనిపోయిన తర్వాత వీళ్ళందరూ సంతోషంతో విధి చేసుకుంటూ ఉన్నారు. సంతోషం, వాళ్ళకి సంతోషం కలిగింది. అద్భుతంగా సంతోషంతో విందు చేసుకుంటారు. ఒకరికొకరు బహుమానాలు పంచుకుంటూ ఉన్నారు, బహుమానాలు పంపుతూ ఉన్నారు. వీళ్ళందరూ సంతోషిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి శత్రువులైన వారందరూ కూడా చంపబడ్డారు. ఆ ప్రజలకు విడుదల కలిగింది, గొప్ప సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. వారి తర్వాత ఒకరికొకరు బహుమానాలు పంపుకోవడం, విందు చేసుకుంటూ ఉన్నారు. ఇది మనం చదువుకున్న భాగం అంతా కూడా ఎస్తేరు గ్రంథం ఎన్ని అధ్యాయాలు చెప్తారు? వెరీ గుడ్. మనం చెప్పుకున్న భాగం అంతా కూడా 7వ అధ్యాయం నుండి లాస్ట్ మన ఈ 10 అధ్యాయాల వరకు ఉంటుంది. ఇప్పుడు 9వ అధ్యాయంలో ఏం చేశారంటే వాళ్ళు ఎందుకు చేసుకున్నారు? సంతోషం, బహుమానాలు పంచుకున్నారు. 9వ అధ్యాయానికి ఒక నిబంధన చేసుకున్నారు. జాగ్రత్త. ఆ నిబంధన ఏంటి తెలుసా? దేవుడు మన ప్రార్థనలు ఆలకించి శత్రువులు మన వారి చేత చంపడాల్సింది దేవుడు మనల్ని కాపాడాడు. మన విరోధులు చంపబడ్డారు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే అదే మాసం, ఏ మాసం? ఆ నెల పేరేంటి? అదారు నెల. 14, 15, 13వ రోజున జయించినట్లుగా వీళ్ళకి వచ్చింది. వీళ్ళు గెలిచినట్లుగా ఉన్నారు. వీళ్ళకి సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. ఇక్కడ నుంచి 2 దినాలు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు తెలుసా? అదారు నెల 14, 15 2 దినాలు కూడా మేము ఒక పండుగను ఏర్పాటు చేస్తున్నాం. ఆ పండుగ అంటే పూరీము అనే పండుగ. ఇశ్రాయేలుకు ముఖ్యమైన 3 పండుగలు ఉన్నాయి. మొట్టమొదటి పండుగ ఏంటంటే నిర్గమాకాండం 12వ అధ్యాయం పస్కా పండుగ. ఏ పండుగ అది? యేసుప్రభువారు మనం బలైపోయాడు. 1 కొరింథీ 5:7 ప్రకారం ఆయన క్రీస్తు అనే పస్కా బలి పశువు. మనం చూస్తాం కదా, గుడ్ ఫ్రైడే, రిజరాక్షన్ డే, పునరుద్ధాన దినరోజు. అది పస్కా పండుగ. యేసుప్రభు నిజమైన పస్కా. రెండవ పండుగ ఏంటంటే ఇశ్రాయేలుకు రెండోది ఐగుప్తులోంచి బయటకు వచ్చారు కనుక పర్ణశాలల పండుగ ఆచరిస్తారు. ఏ పండుగ అది? అంటే ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడక్కడ గుడారాలు, చిన్న చిన్న గుడారాలు వేసుకున్నారు. అది గుర్తుగా కనాను దేశంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పర్ణశాలల పండుగను ఆచరించారు. 3వ పండుగ ఏంటంటే ప్రాముఖ్యమైన వాళ్ళకి పూరీము పండుగ. ఏ పండుగ ఇది? వాళ్ళు నిబంధన చేస్తారు. ప్రతి సంవత్సరం మేము 2 దినాలు పాటిస్తాం. అదే తెలుసా? 12వ నెల, 14, 15వ నెల. ఏ నెల అది? 12వ నెల. ఎన్ని రోజులు? 2 దినాలు, 14 మరియు 15. ఈ 2 దినాలు మేము పాటిస్తామని అప్పుడు తీర్మానం చేసుకుని అక్కడి నుంచి కూడా వారు కంటిన్యూషన్ గా చేస్తూ వచ్చారు. ఇప్పుడు చూడండి, అదే ప్రతి సంవత్సరం యూదులు పాటిస్తూ ఉన్నారు. మనకి ఈ పాఠం ద్వారా మనకి ఏం అర్థం అవుతుంది? ఈ పాఠం అర్థం ఏంటి? మనకి ఏం అర్థమైంది? నీకు అర్థం చెప్పండి, నీకు తెలిసి చెప్పండి. అర్థమైంది? పాఠము ద్వారా ఏం అర్థమవుతుంది? ఏంటి ఫలితం ఏంటి? అక్కడ ఏం కార్యం జరిగింది? త్వరగా ఏం జరిగింది? అసలు ఈ అధ్యాయం, ఈ భాగంలో ఏం జరిగింది? వాళ్ళు యూదులకు ఏం జరిగింది? శత్రువులు చంపబడ్డారు. దేవుని ప్రజలకు విజయం కలిగింది, సంతోషం కలిగింది. దీనికి కారణం ఏంటి? ప్రార్థన. దేవుని మీద ఆధారపడ్డ ఉపవాస ప్రార్థన, దేవుని సహాయం వేడుకున్నారు. అంటే ఇప్పుడు మనం వీరిలో ముఖ్యమైన వ్యక్తులు చూస్తాం. 10వ అధ్యాయం ఉంటుంది. మొర్దెకై ఆ తర్వాత 127 సంవత్సరాల రాజ్యంలో ఏమని తెలుసా? ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఎవరు ప్రధానమంత్రి? ఎవరు ఇప్పుడు? ఫస్ట్ అంతకుముందు ప్రధానమంత్రి ఎవరు? ఇప్పుడు మొర్దెకై ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. రాజవంతురానికి ఇవ్వబడింది, అధికార ముద్ర ఇవ్వబడింది. ఆయన అధికారిగా చేయబడి ఆ ప్రాంతంలోనే అనేకుల చేత ఇష్టడుగా గొప్పవాడుగా చేయబడ్డాడు. అలాంటి మొర్దెకై అంతకంత చాలా గొప్పవాడుగా చేయబడి గ్రేట్ పర్సన్. ఎవరంటే మొర్దెకై. ఇప్పుడు మనకి యూదుల్లో చూస్తే నెంబర్ 1 పర్సన్ మొర్దెకై, నెంబర్ 2 ఎస్తేర్ కదా, తర్వాత యూదులు. వీళ్ళందరూ కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలో వచ్చారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని విశ్వాసం ఇచ్చారు. కానీ ఇక్కడ ఎవరొస్తులుగా మీరు ప్రభువుని నమ్ముకున్నారా? దేవుని విశ్వాసం ఉంచారా? మీలో రక్షణ పొందిన వాళ్ళు చేయొద్దండి. ఎవరొస్తుంది? రక్షణ పొందిన ఎవరొస్తారు? బాప్తీసం తీసుకున్న వాళ్ళు. రెండోది రక్షణ తీర్మానం చేసుకున్న వాళ్ళు. అంటే బాప్తీసం సిద్ధపాటు కలిగి ఉన్నారు. బాప్తీసం మీరు తీసుకోకపోయినా రక్షణ తీర్మానం చేసుకున్నారు అంటే రక్షణ పొందినట్టే. పాపాలు కొన్ని మారు మనసు పొంది రక్షణ తీర్మానం చేసుకున్నాను, బాప్తీసం కొరకు ఎదురు చూస్తున్నాను, అలాగే రక్షణ పొందినట్టు వాళ్ళు. ఓకే,
సరే మంచిది, సరే ఓకే. ఇప్పుడు మనము మీరు రక్షించబడ్డారు. ఓకే, రక్షణ పొందిన విషయంలో ప్రభు ఏం తెలుసా? మొర్దెకై, ఎస్తేరు, యూదులు, వీళ్ళందరూ ఎవరు చెప్పండి? వీళ్ళు ఎవరు? వీళ్ళు అన్నిలా దేవుని ఎరగని వాళ్ళ ఎవరు? వీళ్ళు దేవుని ఏమవుతారు? వీళ్ళు దేవుని పిల్లలు లేదా దేవుని ప్రజలు, గాడ్స్ చిల్డ్రన్, దేవుని పిల్లలు, దేవుని ప్రజలు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం చూడండి, ఎస్తేరు, మొర్దెకై, యూదుల వల్లే మనం కూడా ఏం కావాలంటే దేవుని నమ్ముకోవాలి. ఎవరైతే మీరు ఇంకా నమ్మలేదు, మారుమనసు పొందలేదు, మీరు కూడా ప్రభువుని నమ్ముకోవాలి. ప్రభువుని నమ్మి విశ్వసించాలి. మారుమనసు పొందే మనము కూడా యోహాను 1:12 మన ఎందరు అంగీకరించురో వారికి అందరికనగా తన నామమునందు విశ్వాసం కంప్లీట్ చేయండి. విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలగుటకు ఆయన దేవుని విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలు అవుతారు. విషయం గమనించండి, రక్షణ మనకి ఎట్లా వస్తుంది? ఉచితంగానే. ఎలా రక్షణ పొందుతాము? యేసు ప్రభు అని దేవుడు ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపనని హృదయమనందు ఏం చేయాలి? మనం హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో మనము ఒప్పుకోవాలి. ప్రభువు నామమున మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు లోకానికి వచ్చాడు మన కోసం. ఆయన రక్షకుడికి లోకానికి వచ్చాడు. మన కొరకు కలవరి శిలువలో ఆయన ఏం చేశాడు? రక్తం చిందించాడు. తన విలువైన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఎవరైనా ఇంతగా మనం ప్రేమించారా? ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టారా? లేదు కదా. యేసు ప్రభు మరణించి తిరిగి లేచినాడు. సజీవుడు రాబోతున్నాడు. మనం ఏం చేయాలంట? ఆ యేసు ప్రభు నమ్మాలి. ఆ యేసు ప్రభు మన విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనకు రక్షణ కలిగింది. మనము కూడా దేవుని పిల్లలు. ఎవరు గమనించడమా? ఎప్పుడైతే మనం దేవుని పిల్లలు అవుతామో దేవుని ప్రజల పక్షాన దేవుడు ఉంటాడు. యూదుల పక్షాన ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు. మన పక్షాన, నీ పక్షాన దేవుడు ఉంటాడు. నీ భవిష్యత్తులో మేలు చేస్తాడు. నీ స్టడీస్లో, నీకు ఆత్మీయంగా, స్పిరిచువల్ లైఫ్లో అన్ని విషయాలు దేవుడు సహాయం. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే. అందుకే అలాగే రక్షణ పొందిన ఎవరు వస్తే ఏం చేయాలి తెలుసా? ఎస్తేరు వలె, మొర్దెకై లాగా దేవుని కొరకు తీర్మానం కలిగి ఉండాలి. దేవుని కొరకు విశ్వాసం కలిగి, దేవుని పక్షాన్ని నిలబడాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. రక్షణ పొందిన వారు ఏం చేయాలి? ఎస్తేరు వలె, మొర్దెకై వలె మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి మనం ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా దేవుని కార్యం మనం పొందుకుంటాం. అలాగే యవనస్తులుగా మనకు అనుభవం. కాబట్టి మనం యొక్క సారాంశం మనం చూస్తే ఏంటంటే దేవుని ప్రజల పక్షాన కార్యాలు చేస్తాడు. శత్రువు పైన మనకు విజయాన్ని ఇస్తాడు. శాసనాలను దేవుడు తారుమారు చేస్తాడు. అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు మొదట దుఃఖం కలిగింది, తర్వాత అద్భుతమైన సంతోషం, విజయం కలిగింది. దేవుని పిల్లల గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. కాబట్టి యవన కాలంలో అలాగే మనం ప్రభువుని విశ్వాసం వచ్చి దేవుని కొరకు మనం జీవించినప్పుడు మన జీవితాల్లో కూడా దేవుని కార్యం మనం చూస్తాం. అలాగే ప్రభు మనకు సహాయము ప్రార్థన చేసుకుంటాం. మోకరించి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. మోకరించి కళ్ళు మూసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. ఇట్లా మోకరించడము ఇలాగ నిలువు మోకాల మీద. వెరీ గుడ్, మంచిది. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకొని మనసులో అందరూ కళ్ళు మూసుకొని దయచేసి అందరూ ప్రార్థనలో ఉన్నాం. ఈ సమయంలో దేవుడు తన వాక్యం మనతో మాట్లాడి సమయంలో మన ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. మరి కళ్ళు మూసుకొని మనసులో ఇష్టపూర్తిగా, హృదయపూర్తిగా యేసు ప్రభువా, ఎవరైతే ఇంకా నమ్మలేదు, ఎవరైతే రక్షణ పొందలేదో, తీర్మానం చేసుకోలేదో, బాప్తిస్మం పొందలేదో అలాంటి వారు ముఖ్యంగా ఈ సమయంలో యేసు ప్రభువా, నా పాపం నేను అంగీకరిస్తున్నాను, నీవు నాకు రక్షకుడిగా ఉండాలని, నీవు నా పక్షాన ఉండాలి, నువ్వు నాకు దేవుడిగా ఉండాలి, ఎస్తేరు మొర్దెకై దేవుడుగా ఈరోజు నాకు దేవుడిగా ఉండాలని ఆశిస్తున్నాను ప్రభువా. నా పాపాలు క్షమించి నేను విశ్వసిస్తున్నానయ్యా. నాకు రక్షకుడు అని, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగేసి దేవుడు అని, తిరిగి రాబోతున్న దేవుడు అని నమ్ముతున్నాను, హృదయపూర్తిగా నమ్ముతున్నాను. యేసుప్రభు, నా హృదయంలో నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు, నన్ను నీ కుమారుడుగా, నన్ను నీ కుమార్తెగా చేసుకొని మీరు మనసులో ప్రార్థన చేస్తూ ఉంటే ఈ సమయంలోనే ప్రభువు మీ ప్రార్థన ఆలకించి ప్రభువు మిమ్మల్ని రక్షిస్తాడు. ఎస్తేరు మొర్దెకై వలె మీరు దేవుని బిడలవుతారు. దేవుడు మీ పక్షాన ఉంటాడు. భవిష్యత్తులో దేవుడు మీ కార్యాలు జరిగిస్తాడు. సాతానుపై అనేక పరిస్థితులపై విజయాన్ని ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా పాపక్షమ పరలోక రాజ్యం నిత్యజీవ భాగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి అలాంటి వారు దయచేసి కళ్ళు మూసుకొని మనసులో ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను అంగీకరిస్తున్నాయి, నా పాపాలు క్షమించాను, నన్ను నీ కుమారుడుగా చేసుకో ప్రభువా,
నీ కుమార్తెగా చేసుకొని మనసులో కళ్ళు మూసుకొని అందరూ దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉన్నాం. యేసు ప్రభువుని అంగీకరిస్తున్నాను, నన్ను కుమారునిగా చేయి, నాలోకి రా, నన్ను రక్షించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేసేవారు ఎవరైతే ఉన్నారో కళ్ళు మూసుకొని మనసులో ప్రభు వైపు చూస్తున్న, ప్రభుతో మాట్లాడుతున్న ప్రార్థనలో మీ కుడి చేతులు తలపైగా ఉంచండి. ఎవరైనా సరే ఎవరు కళ్ళు మూసుకోండి, అటు చూడొద్దు. ఈ సమయంలో ప్రభువు మనం చూస్తున్నాడు, ప్రభు ఉన్నాడు ఇద్దరు ముగ్గురు వారి మధ్యలో. ప్రభు మన ప్రార్థన వింటున్నాడు, చూస్తున్నాడు కనుక యేసు ప్రభు ఎవరైనా సరే మీరు కళ్ళు మూసుకొని రక్షణ పొందుతాను, నేను నాకు యేసు ప్రభు కావాలి, ఈరోజు నేను కుమార్తెగా ఉండాలి, నేను కుమారుడుగా ఉండాలి ఆశిస్తున్నాను, యేసయ్యను రక్షించండి. మీ కుడి చేతిని తల పైగా ఎత్తి ప్రభువుని అంగీకరించడం, ఏం చేస్తాం లేదు, ఆయన రక్షకుడిని అంగీకరించడమే, ఆ రక్షణ కోరుకోవడమే. ఎవరైనా ఉన్నారా? అంతకుముందు వారు కాదు, ఎవరైనా ఉన్నట్లయితే ఒకవేళ మీరు అలాగ మీరు మనస్సులో ఉన్నా సరే సిగ్గుపడద్దు, భయపడాల్సిన పని లేదు. మీరు ప్రభు మీకు సహాయం చేస్తారు. ఒకవేళ మీరు మనస్సులో అయినా సరే ప్రార్థన చేయండి, యేసయ్య నన్ను అంగీకరించి నన్ను బిడ్డగా చేసుకుని ప్రార్థన, అలాగే ప్రార్థనలో ఉండండి. దయచేసి అలా ప్రార్థన. ఇంకా మీరు ఇంకో విషయం, రక్షణ పొందిన వాళ్ళు ఉంటే మీరు కూడా వాళ్ళు తీర్మానం చేస్తున్నారు, ఒప్పందం చేస్తున్నారు దేవుని కొరకు. అలాగే రక్షణ పొందిన వాళ్ళు ప్రార్థనలో ఉండాలి, దేవుని స్థలంలో ఎదగాలి, ఆత్మీయ బలపడాలి, ప్రభు పక్షాన్ని ఉండాలి, దేవుని కొరకు జీవించాలి. అలాంటి తీర్మానం మీరు కలిగి ఉంటే ప్రభు మీ పక్షాన కార్యాలు జరిగిస్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ నమ్మకము గల పరలోకమందున మా తండ్రి, దయగలిగిన సర్వకృపానిదైన దేవా మీకు వందనాలు. ఈ ఉదయకాలమున సీనియర్స్ మధ్యలో తండ్రి ఎస్తేరు మొర్దెకై యూదుల గురించిన ఈ 3వ పాఠంగా మీరు సహాయపడినందుకు వందనాలు. దయగల తండ్రి, మొర్దెకై ఎస్తేరు యూదులు ఎలాగా దేవుని ప్రజలుగా ఉన్నారు, వారికి వచ్చిన భయంకరమైన మరణ శాస్త్రం ఎలా తప్పించబడ్డారో నేను విశ్వసించి ప్రార్థన ద్వారా దేవ మీ శక్తిని పొందుకొని ఇలాంటి విజయాన్ని పొందుకున్నారు, మేలు పొందుకున్నారు. యవనస్తుల బిడ్డలు తండ్రి, ముఖ్యంగా నాయన రక్షణ లేని బిడ్డలు, వారు కూడా రక్షణ పొందడానికి తీర్మానము ఒకవేళ హృదయంలో విశ్వసించిన వారి తీర్మానం బలపరచండి నాయన. వారు సంపూర్ణంగా మారు మనసు రక్షణ అనుభవం దయచేయండి. రక్షణ పొందిన యవనస్తులను ఆత్మీయంగా ఎస్తేరు వలె బలపరచిన ఎవరి కాలం పరిశుద్ధంగా నమ్మకంగా జీవించడం సహాయం చేయండి. ఈ బిడ్డలనైనా పేరు పేరు మీరు దీవించండి, వారి ఆత్మీయ బలపరచు, వారి స్టడీస్లో సహాయించండి, భవిష్యత్తును దీవించండి, వారి తల్లిదండ్రుల కుటుంబాలు బలపరచునైనా. ఈ బిడ్డల కొరకు ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మీ సహాయపడిన కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డల్లో మీ ఆత్మకార్యం జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం ఇంకా కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, ఓకేనా? ఆ క్వశ్చన్లు మనం బాయ్స్ అడుగుతాం, ఓకేనా? బాయ్స్ 3వ పాఠం